నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, కుటుంబాన్ని నడుపుకునే తెలివిని, కుటుంబాలతో పొందే ఆనందాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుని దృష్టికి మంచిగా ఉండడం. దేవుని దృష్టికి మంచిగా ఉండడం అంటే ఆయన మాటను, ఆయన క్రియలను, ఆయన ఆలోచనలను ఆయనకు అనుగుణంగా నడుచుకోవడం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అది ఏంటంటే నువ్వు ఆయన దృష్టికి మంచిగా ఉంటావా? నువ్వు మంచిగా ఉండు అంటే జ్ఞానము ఏ మనిషి అయితే సంపాదిస్తాడో ఆ మనిషి ధన్యజీవిగా ఉంటాడు. వెండి వల్ల కలిగే జ్ఞానము లాభము కంటే జ్ఞానం వల్ల కలిగే లాభం ఎక్కువని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. పాపాత్ములు కూడబెట్టిన ధనము మనకు అవసరం లేదు. దేవుడిచ్చిన జ్ఞానము ధనమును తీసుకొస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానము తెలివిని తీసుకొస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానము ధన్యతను తీసుకొస్తుంది. నీకు మేలే కలుగుతుంది, నమ్మో. మనుషులిచ్చే మేలు నీకు అవసరం లేదు. నీకు దేవుడిచ్చిన జ్ఞానము నీకు కావాలి. ఒకరికి మంచిగా ఉందామని, ఒకరికి దాసోహం అవుదామని, ఒకరు మాటలకు అనుగుణంగా నడుచుకుందామని నువ్వు అనుకోకు. దేవునికి మంచిగా ఉండడం నేర్చుకో. దేవుడికి మంచిగా ఉంటే, దేవుడికి మంచిగా, దేవుడి దృష్టికి మంచిగా నువ్వు అనిపిస్తే జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. మనుషుల దృష్టికి మంచిగా ఉంటే ఏమొస్తుంది నీకు? మనుషుల దృష్టికి మంచిగా ఉంటే ఏమీ రాదు. కావాలంటే ఒక పార్టీ ఇస్తారు, ఎక్కడికైనా ఆనందంగా వాళ్ళతో నడుపుతారు, నేను పొగుడుతూ ఉంటారు. కానీ దేవుడి దృష్టికి మంచిగా ఉంటే ఆనందం ఇస్తాడాయన, ప్రేమనిస్తాడాయన, సహనాన్ని ఇస్తాడాయన, దయనిస్తాడాయన, మంచితనాన్ని ఇస్తాడాయన, విశ్వసనీయతనిస్తాడాయన, సాత్వికనిస్తాడాయన. అన్నిటికన్నా గొప్పది నువ్వు ఎలా ఉండాలో నీ బ్రతుకునైనా నీకు నేర్పుతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు కదమ్మా, అది జ్ఞానము దేవుడిచ్చేది. ఆ జ్ఞానంలోనే నువ్వు నేను తెలివిని సంపాదించుకుంటాం, ఆనందాన్ని వెతుక్కుంటాం.